తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక పెట్టుబడులకు ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించిందని భారతీయ ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక సంఘాల సమైక్య చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు పెట్టుబడి ఒప్పందాలు ఎంఓయూలను ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేక పారిశ్రామిక పాలసీ ద్వారా ఎస్సీ ఎస్టీ కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వం తోటి కలిసి 580 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లుగా వెల్లడించారు. సంక్షేమ గ్రహీతలుగా కాకుండా పెట్టుబడిదారులుగా ఎస్సీ ఎస్టీలు ముందుకు రావటం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికి కూడా నమస్కారం. నా పేరు పుట్టపాక శ్రీనివాస్, చైర్మన్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్. పుల్లెద్దుల సోమశేఖర్, చైర్మన్ అండ్ ఇండస్ట్రీ. ఎస్సీ ఎస్టీలు అంటే వీళ్లకు సంక్షేమ ఫలితాల కోసమే, సంక్షేమ పథకాల కోసమే వీళ్ళు ఉన్నారు అనే ఒక రకమైన దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా దేశంలో మేము కూడా క్యాపిటలైజేషన్లో భాగమవుతున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం. మేము కూడా ఈ రాష్ట్రానికి మా వంతు ఆర్థికపరమైన అంశాల్లో కార్పొరేట్ కంపెనీలతో సమానం కాకపోయినా ఎంతో కొంత 580 కోట్లు అంటే మా స్థాయిలో చాలా పెద్ద అవకాశం ఇది. ఈ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనందుకు ప్రభుత్వం కూడా, మాకు ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ సంచాలకులు కళ్యాణ్ చక్రవర్తి గారు, నిఖిల్ చక్రవర్తి గారు, ఇదే విధంగా ప్రభుత్వ సంస్థ అయిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక గారు కూడా మాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పేసి మా అవగాహన పత్రంలో పొందుపరచడం జరిగింది. దీనికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా మా పట్ల ఎంతో ఆకర్షణీయంగా చొరవ తీసుకొని ఈ అవగాహన ఒప్పందంకి వాళ్ళ అధికారులతోటి మాకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.